శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని 74వ శ్లోకము. ఈ శ్లోకాన్ని మూలా నక్షత్రం 2వ పాదం ధనస్సు రాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు, గండాలు, ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ధనస్సు రాశికి చెందుతాయి. మూలా నక్షత్ర అధిపతి కేతువు. గణము రాక్షస గణము. శ్లోకము మనోజవస్తీర్థకరో వసురీతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః మనోజవస్తీర్థకరో వసురీతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః మనోజవః తీర్థకరః వసురేతాః వసుప్రదః వసుప్రదః వాసుదేవః వసుః వసుమనాః హవిః. తాత్పర్యం: మనోవేగం గలవాడు, తరింపజేయు తీర్థములను సృష్టించినవాడు, బంగారు వర్ణం గల రేతస్సు అనగా సృష్టి బీజాలు గలవాడు, ధనాన్ని సమృద్ధిగా ప్రదానం చేసేవాడు, గొప్ప సంపద అయిన మోక్షాన్ని ప్రసాదించువాడు, వసుదేవుని కుమారుడు లేక అన్నింటిలో ప్రకాశ రూపంలో ఉన్నవాడు, సర్వప్రాణులకు నివాస స్థానమై ఉన్నవాడు లేదా సర్వప్రాణులలో ఉన్నవాడు, అంతటా సమదృష్టి కలవాడు, హవిస్సు అనగా యజ్ఞద్రవ్యం తానే అయి ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు.